Hi, welcome back. Pre-diabetes, diagnosis and solutions part, diagnostic dilemma. సో ప్రీవియస్ ఎపిసోడ్లో ఒక బేసిక్ రొటీన్ వర్కప్లో ఎలాంటి పారామీటర్స్తో ఈ ప్రీ డయాబెటీస్ని డయాగ్నోస్ చేయొచ్చో మెన్షన్ చేశాను. అయితే ఈ రొటీన్ బ్లడ్ వర్క్ హాస్పిటల్లో యూస్ చేసేది కాకుండా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ముందే కనిపెట్టడానికి స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటిని రొటీన్గా హాస్పిటల్లో బ్లడ్ వర్క్లో ఎందుకు ఇంక్లూడ్ చేయరు, డాక్టర్స్ మీకు ఎందుకు సజెస్ట్ చేయరు, దీనిలో కాన్స్పిరసీస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు మీ దగ్గర ఏమైనా దాచిపెడుతున్నారా, లేకపోతే డయాగ్నోసిస్ అండ్ ల్యాబ్స్లోనే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయా, అవి ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. బ్రీఫ్గా ఈ ప్రీ డయాబెటీస్కి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా, సప్లిమెంట్స్ రోల్ ఏంటి, ఈ సప్లిమెంట్స్ కూడా డాక్టర్స్ పెద్దగా మీతో డిస్కస్ చేయరు, ఎందుకు అనేది కూడా మెన్షన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. ఓవరాల్గా సమ్మరీ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ అంటే జస్ట్ ఏదో షుగర్ రిలేటెడ్ డిసీజ్ ఒక్కటే కాదు, ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టోరియల్. అవన్నీ ప్రీవియస్ ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, బ్లడ్లో గ్లూకోజ్ ఎలివేట్ అయి ఉంటే అది బాడీకి ఎలా బ్యాడో, అలాగే ఈక్వల్గా ఇన్సులిన్ కూడా కంటిన్యూస్గా ఎలివేట్ అయి ఉంటే అది కూడా ఈక్వల్గా బ్యాడ్. సో ఇన్సులిన్ హెల్త్కి బ్యాడ్ అంటే అది జస్ట్ కేవలం డయాబెటీస్తో ఆగదు. కరెంట్ రీసెర్చ్ ప్రకారం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కార్డియోమెటబాలిక్ డిసీజెస్ అంటే గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ రావడానికి కారణం కావచ్చు. మోర్ ఇంపార్టెంట్, న్యూరో డిజనరేటివ్ డిసీజెస్, మీలో కొంతమంది అల్జైమర్స్ డిసీజ్ అని వినే ఉంటారు, ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూరో డిజనరేటివ్ డిసీజ్. అలాగే కొంతమంది సైంటిస్ట్ ఈ అల్జైమర్స్ డిసీజ్ని టైప్ 3 డయాబెటీస్ అంటారు, లేదా డయాబెటీస్ ఆఫ్ బ్రెయిన్ అంటారు. ఎందుకంటే ఈ డయాబెటీస్లో మాలిక్యులర్ అండ్ సెల్యులార్ లెవెల్లో డ్యామేజ్ ఎలా జరుగుతుందో బాడీలో, ఈ అల్జైమర్స్ డిసీజ్లో బ్రెయిన్లో మాలిక్యులర్ అండ్ సెల్యులర్ డ్యామేజ్ ఈక్వల్గా ఉంటుంది అని కొంతమంది అలా సంబోధిస్తూ ఉంటారు. సో ఇవన్నీ బ్యాడ్ న్యూస్. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ రివర్సిబుల్. అయితే ఈ డయాగ్నోసిస్ అనగానే జస్ట్ ల్యాబ్ టెస్ట్లో, బ్లడ్ టెస్ట్లే కాకుండా క్లినికల్ సిమ్టమ్స్ ద్వారా, అంటే మనకు వచ్చే చేంజెస్, మన బాడీలో చేంజెస్ ద్వారా కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని డయాగ్నోస్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ సిమ్టమ్స్, మనం విపరీతంగా బరువు పెరగటం, ఎస్పెషల్లీ వేస్ట్ లైన్ అంటే బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అవటం, ఫ్రీక్వెంట్ యూరినేషన్, నెక్స్ట్ ఫెటీగ్ ఆర్ ఫాగీ మైండ్ అంటారు, అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా మొత్తం ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయి క్రాష్ అయిపోవడం. నెక్స్ట్ ఇమ్యూనిటీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా డెవలప్ అవుతుందన్నాను. ఇది ఒక విషియస్ సైకిల్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిన వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోవడం, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావటం. నెక్స్ట్ కార్బ్స్ క్రేవింగ్. సో మనం ఫుడ్ కన్జ్యూమ్ చేసిన తర్వాత కూడా ఈవెన్ ఇమీడియట్గా 1 or 2 అవర్స్లోనే మళ్ళీ ఆకలేయటం, మళ్ళీ కార్బ్స్ తినాలనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్. నెక్స్ట్ ఈ శరీరంలో, బాడీ మీద, ఈ మోచేతి మీద, ఆర్మ్పిట్స్లోను నల్లని మరకల్ లాంటివి, వాటిని సైంటిఫిక్ లాంగ్వేజ్లో ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు. సో అలాంటివి డెవలప్ అవడం, ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనలో ఉన్నట్టు కొంచెం ఇండైరెక్ట్గా మనం తెలుసుకోవచ్చు. వీటిలో ఏవి మీరు నోటీస్ చేసినా వెంటనే మీ డాక్టర్తో డిస్కస్ చేయటం వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈజ్ ల్యాబ్స్ అండ్ లిమిటేషన్స్. మన రొటీన్ హాస్పిటల్ బ్లడ్ వర్కప్లో ఈ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ 100 నుంచి 126 మధ్యలో ఉన్న, అలాగే హిమోగ్లోబిన్ A1C 5.6 నుంచి 6.4 మధ్యలో ఉన్న మనం ప్రీ డయాబెటిక్గా డయాగ్నోస్ చేయొచ్చు. అయితే వీటికంటే కూడా మోర్ ఎఫిషియెంట్గా, యాక్యురేట్గా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ముందే కనిపెట్టడానికి ఇంకా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయా అంటే బంచ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటిలో కొన్ని పాపులర్ ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్, హోమా ఐఆర్ అంటారు, హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇలాంటివి కొంచెం పాపులర్గా ఈ రీసెంట్ రీసెర్చ్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇవి రొటీన్గా మన రెగ్యులర్ హాస్పిటల్ వర్కప్లో మనకి కనిపించవు, అలాగే మన డాక్టర్స్ కూడా ఫ్రీక్వెంట్గా వీటిని ఆర్డర్ చేయరు. సో ఎందుకు అలా చేయరు అంటే ఇందులో కాంట్రవర్సీస్ కానీ కాన్స్పిరసీస్ కానీ ఏమీ లేవు. ఇందులో ఉందంతా లిమిట్. ఈ పర్టికులర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాంటెక్స్లో 3 లిమిటేషన్స్ మనం తెలుసుకోవాలి. ఒకటి, ఇనిషియల్గా సైంటిస్ట్ నమ్మింది ఈ క్రానిక్ మెటబాలిక్ డిసీజెస్, డయాబెటీస్ ఇవన్నీ ఉండటం వల్ల లాంగ్ టర్మ్లో మనకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనలో డెవలప్ అవుతుంది అనేది ఇనీషియల్ బిలీఫ్. సో అయితే ఇప్పుడు ఉన్న రీసెర్చ్ బట్టి ఈ కాన్సెప్ట్ కొంచెం రివర్స్ అయింది. అదేంటంటే వీటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం కాదు, మనలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెల్లిగా డెవలప్ అవడం వల్ల ఈవెన్చువల్గా మనం ఈ డయాబెటీస్, క్రానిక్ మెటబాలిక్ డిసీజెస్ వీటి బారిన పడుతున్నాము అనేది ఇప్పుడున్న ఒపీనియన్. దట్స్ హౌ ద సైన్స్ వర్క్స్. ఆల్వేస్ ఇట్ లెర్న్స్ ఫ్రమ్ అవైలబుల్ డేటా నుంచి తన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఇలా ఒపీనియన్స్ చేంజ్ అవుతాయో, రివర్స్ అవుతాయో, మోర్ కన్సాలిడేటెడ్ డేటా గురించి వెయిట్ చేస్తుంది. అది అయితే ఈ జస్ట్ ఈ 10-20 ఇయర్స్లోనే మోర్ డేటా దాని మీద వస్తుంది. సెకండ్ థింగ్, ఈ ల్యాబ్ వాల్యూస్, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్
రేంజ్ మోస్ట్ ఆఫ్ ది సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్లో 5 to 25 అని ఉంటుంది. ఆ 5 to 25 అనేది ఒక వైడ్ రేంజ్. ఇంత వైడ్ రేంజ్ ఉన్నప్పుడు దాన్ని పబ్లిక్ పారామీటర్స్లోను హెల్త్ కేర్ ఇన్వెస్టిగేషన్స్లోను అప్లై చేయడం, ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఫాస్టింగ్ గ్లూకోజ్ 70 to 100 అని అందరికీ తెలుసు. బట్ అదే నార్మల్ ఫాస్టింగ్ గ్లూకోజ్ 70 to 350, 70 to 400 ఒక 5 times ఎక్కువ చేసి చెప్పాను అనుకోండి, అది దాన్ని మనం రెగ్యులర్ పారామీటర్ లాగా తీసుకోవడం కొంచెం కష్టం. సో సేమ్ థింగ్ విత్ ఫాస్టింగ్ ఇన్సులిన్. ఈవెన్ దో ఇది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ముందే కనిపెట్టడానికి ఎఫిషియెంట్ వే అయినా ఈ వైడ్ రేంజ్ 5 to 25 వల్ల దాన్ని హెల్త్ ఇన్వెస్టిగేషన్స్లో రెగ్యులర్గా యూజ్ చేయడం, దాన్ని అప్లై చేయడం కొంచెం కష్టం. కాకపోతే ఓవరాల్గా లెస్ దాన్ 10 వాల్యూ ఉంటే అది హెల్దీ అని, మోర్ దాన్ 10 ఉంటే అది ప్రాబబుల్గా ప్రీ డయాబెటిస్కి ఇండికేషన్ అని కొంతమంది ఆథర్స్ అండ్ పేపర్స్ అయితే సజెస్ట్ చేస్తాయి. బట్ ఓవరాల్ కన్సెన్సస్ అంటే అందరు ఆథర్స్ రీసెర్చ్ పేపర్స్ ఒక అగ్రిమెంట్కి రావడం అయితే ఇంకా ఈ వాల్యూస్ మీద జరగలేదు. నెక్స్ట్ థర్డ్, మల్టిపుల్ వేరియబుల్స్. ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ కానీ ఈ హోమా ఐఆర్ టెస్ట్లు కానీ మల్టిపుల్ వేరియబుల్స్ అంటే మనుషుల్లో వాళ్ళ బాడీ వెయిట్ బట్టి, వాళ్ళ ఎథనిసిటీ బట్టి, వాళ్ళ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ బట్టి, డైట్ హ్యాబిట్స్ బట్టి కూడా ఈ వాల్యూస్లో చేంజెస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వాటన్నిటిని స్టాండర్డైజ్ చేయడం కూడా ఇంకా కరెక్ట్గా జరగలేదు. సో ఇవి కొన్ని సమ్ ఆఫ్ ది లిమిటేషన్స్. అంతేగాని మీ డాక్టర్స్ మీ దగ్గర ఏమీ దాచట్లేదు. దట్స్ ద ఫస్ట్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇవన్నీ స్టాండర్డైజ్ అయ్యి ఒక కాన్సెన్సస్కి వచ్చాక అప్పుడు వీ డోంట్ నో ఇన్ ద ఫ్యూచర్ టైం ఇవి కూడా రొటీన్ బ్లడ్ వర్క్స్లో యూజ్ చేయొచ్చు. అయితే ఇవేవి కూడా మీకు రొటీన్ బ్లడ్ వర్క్లో ఉండవు. కానీ బట్ ఇఫ్ దెర్ ఆర్ కన్సర్నింగ్ ఇష్యూస్, అంటే మనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎర్లీ డయాబెటీస్ ఉన్నా, లేదా మన డాక్టర్కి ఎర్లీగా సస్పిషన్ ఉన్నా, డెఫినెట్గా మనం పర్సనల్ డిస్కషన్ విత్ డాక్టర్స్తో, అది ఇండియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, మనము ల్యాబ్స్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. దాన్ని డాక్టర్స్ అప్పుడు ఆర్డర్ చేస్తారు. కాకపోతే అమెరికాలో ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ వీటికి పే చేస్తాయా లేదనే దాని అయితే నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఎప్పుడు ఇంకా చేయించుకోలేదు. బట్ సో ఫైనల్లీ ఆన్ టు సొల్యూషన్స్. సో సింపుల్ అండ్ సింగిల్ సొల్యూషన్, యూనివర్సల్ హెల్త్ ప్రోటోకాల్ ఫాలో అవటం. అంటే 40-45 years ఏజ్ గ్రూప్ రీచ్ అయ్యాక మెన్ ఆర్ ఉమెన్ ఏదో విధంగా మనం ప్రీ డయాబెటిక్ ఈ మోడర్న్ వరల్డ్లో అని ఎజ్యూమ్ చేసుకుని ఈ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి సైంటిఫిక్ వేలో తెలుసుకోవడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి 75 to 85% ఆఫ్ ది టైమ్స్ ట్రై చేయటం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఐడియల్ వే టు డీల్. 7S ఆన్ సొల్యూషన్స్. ఇది సమ్ ఆఫ్ ది సొల్యూషన్స్ టు ప్రివెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అవాయిడింగ్ ఈ సెడెంటరీ హ్యాబిట్స్, షుగర్స్, సింపుల్ కార్బ్స్, సోఫిస్టికేటెడ్ ఫుడ్ అండ్ స్ట్రెస్. అలాగే ఇంక్లూడింగ్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఇన్ యువర్ డే టు డే కరికులం. అయితే ఇవన్నీ నేను ప్రీవియస్ ఎపిసోడ్స్లో బ్రీఫ్గా మెన్షన్ చేసినవే. ఎస్పెషలీ 7 is Heaven ఎపిసోడ్లో మొత్తం కొంచెం డీటెయిల్గా కూడా కవర్ చేశాను. నేను ఇంతవరకు డిస్కస్ చేయింది స్కిప్పింగ్ మీల్స్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. అంటే ఇండైరెక్ట్గా ఈ ఫాస్టింగ్ వల్ల కూడా లాంగ్ టర్మ్లో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుందని రీసెర్చ్లో ఇనఫ్ ఎవిడెన్స్ అయితే ఇప్పుడు ఉంది. అట్లీస్ట్ 10 to 12 hours ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ రికమెండెడ్. సో ఫాస్టింగ్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఫ్యూచర్ ఎపిసోడ్స్లో కవర్ చేస్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సప్లిమెంట్స్. నేను పర్సనల్గా అయితే సప్లిమెంట్స్కి పెద్ద ఫ్యాన్ కాదు. కానీ ఈ ఎపిసోడ్కి నోట్స్ రాసుకుంటున్నప్పుడు ఇందులో ఈ ఫైబర్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఫైబర్ అనేది మన గట్ మైక్రోబయోమ్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాని ద్వారా బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి. అలాగే ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. కాకపోతే ఈ యాపిల్ సైడర్ వినీగర్, సిన్నమన్ ఇలాంటివి చదివినప్పుడు కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. అంటే వాటి మీద డెడికేటెడ్ రీసెర్చ్ స్టడీస్ కూడా ఉన్నాయి. సో ఇవి ఈ యాపిల్ సైడర్ వినీగర్ కానీ, సిన్నమన్ కానీ ఇలాంటివి మనకి హాస్పిటల్లో డాక్టర్స్ పర్సనల్గా ఎందుకు డిస్కస్ చేయరు అంటే, వన్ బేసిక్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్, యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ అందించేది వేరేగా ఉంటుంది. ఒక అకౌంటబిలిటీతో డాక్టర్స్ చేసే ఇన్ఫర్మేషన్ వేరేగా ఉంటుంది. 2 things ఏంటంటే, ఇక్కడ ఈ సోషల్ మీడియాలో అనేది ఎవరికి అకౌంటబిలిటీ అనేది ఏముండదు. సో ఏదైనా కొంచెం సింప్లిఫైడ్ మెటీరియల్, కొంచెం వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఎలాగన్నా కొంచెం అర్థమవుతుంది, జనాల్లో కొంచెం క్యాచీగా ఉంటుంది. మన సాత్విక్ ఫుడ్ అని, మన సాంప్రదాయ ఫుడ్ అని ఇలాంటివి పెడితే సో ఆటోమేటిక్గా జనాలు దానికి అట్రాక్ట్ అవుతారు. వేరస్ మనం దీని డెప్త్లోకి వెళ్తే, ఈ సప్లిమెంట్స్ డెప్త్లోకి వెళ్తే, ఈ న్యాచురల్ ఫుడ్స్లో అన్ని ఫుడ్స్లో కూడా, అది ఇండియన్ ఫుడ్ కావచ్చు, చైనీస్ ఫుడ్ కావచ్చు, ఇటాలియన్ ఫుడ్ కావచ్చు, ప్రతి నేటివ్ ఫుడ్లో కొన్ని హెర్బల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. వాటినన్నింటినీ మనం స్టడీ చేసుకుంటూ పోతే ఎంతో కొంత పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా దానివల్ల కనబడతాయి. కాకపోతే ఇక్కడ 2 problems మీరు అట్లీస్ట్ నా యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ట్రయల్స్
ఇలా చేసినవి ఎంతమంది పాపులేషన్ ఇంక్లూడ్ చేశారు, నిజంగా లార్జ్ పాపులేషన్లో ఒక ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్ చేశారా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఆ ఎలిమెంట్స్లో ఎంతవరకు అది ఆ సబ్స్టెన్స్ సేఫ్, ఎంత క్వాంటిటీ దాటితే అది ఆ సేఫ్ జోన్ దాటి బాడీలో హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కాజ్ చేయడం మొదలెడుతుంది. ఇలాంటివి కూడా స్టడీ అయ్యి మొత్తం ఒక డేటా ఎవిడెన్స్ ఉంటే తప్ప అవి రీసెర్చ్లోంచి టెక్స్ట్ బుక్స్లోంచి డాక్టర్స్ ఆఫీసెస్లోకి ఎంటర్ అవ్వవు. సో అందుకనే డాక్టర్స్ బేసిక్గా ఇన్ జనరల్గా వాళ్ళు చెప్పేది బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, వెయిట్ తగ్గించండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. సో దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ లీడ్స్ టు మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవడానికి. ఈ ఎపిసోడ్కి సంబంధించినంత వరకు బోత్ యాపిల్ సైడర్ వెనిగర్ కానీ సినమన్ కానీ రీసెర్చ్ ట్రయల్స్లో అయితే దే హ్యావ్ సమ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇన్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్ట్ అనదర్ డే ఇన్ ప్యారడైజ్.